ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, నా పుట్టు పూర్వోత్తరాల గురించి పిల్లలతో మాట్లాడకూడదనుకున్నాం కదండి. నిజమే లక్ష్మి, కానీ కీర్తి అలా చీరల విషయంలో నేను చులకన చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. అంత గొప్పింటి పిల్లను మన అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి ఇక్కడ అడ్జస్ట్ అయి ఉండటమే ఎక్కువ. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు? నువ్వు ఎలాంటి ఇంటి నుంచి వచ్చావో నీకు తెలుసు కదా. మనకు తెలుసండి, వాళ్లకు తెలియకూడదు. లక్ష్మి, నేనే కదా నిన్ను మధ్యతరగతి కుటుంబంలోకి తీసుకొచ్చాను. మహారాణిలా ఉండేదాని నేను చేసిన అప్పులకు సాక్షిగా నిలబడి ఈ సంసారాన్ని ఈదుతున్నావు. ఊరుకోండి, బాధపడకండి. మీ నీడలో నేను సంతోషంగా ఉన్నాను. మన గతం గురించి కొడుకులు కోడళ్లతో చెప్పి లేనిపోని గౌరవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయటం నాకిష్టం లేదు. నాకు కావలసింది కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలే. ఆస్తులు అంతస్తులు కావు. ప్రతిదానికి సర్దుకుపోయే మనస్తత్వం నీది. నేనేమో నీ పేరు మీద ఇల్లు కట్టి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టగలనా లేదా అని భయం వేస్తుంది లక్ష్మి. ఆ మనిషి మాట తప్పి వెళ్ళిపోయాడని నువ్వు అనుకుంటా. అయ్యో, నేనెన్నటికీ ఆ మాట అనుకోను. ఎందుకంటే నేను సుమంగళిగానే వెళ్తాను. ఆ విషయం నాకు బాగా తెలుసు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి లక్ష్మి. లేదంటే ఇంట్లో కష్టపడేవారు వేరు, ఇష్టపడేవారు వేరవుతారు. మీరెక్కువగా ఆలోచించకండి. కూతుళ్ళ పెళ్ళైపోతే సగం సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత ఆ ఇల్లు కట్టడం గురించి ఆలోచిద్దాం. నా రిటైర్మెంట్ డబ్బులు వస్తే నేనేం చేయాలో ఒక బుక్లో రాసి పెట్టించాను లక్ష్మి. అది తప్పకుండా జరగాలి లక్ష్మి, తప్పకుండా జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.